నాకు ఇంత సీరియస్ ఉన్నా నువ్వు మాత్రం బుర్ర వాడవు. మండుతున్నట్టుంది. మరి మనవా ఏ కలర్ షర్ట్ వేసినా కింద బ్లాక్ ప్యాంట్ వేస్తా అంటాడు, పెద్ద తప్పు కదా. నువ్వు కరెక్ట్ కలర్ కాంబినేషన్ ఫాలో అవ్వకపోతే నీ ఆరాని పొటెన్షియల్ ని స్కై స్క్రాపర్ నుంచి కిందకి చూసినట్టే. సింపుల్ మావా, మన దగ్గర మోస్ట్లీ ఈ 6 ప్యాంట్స్ ఉంటాయి. బ్లాక్, గ్రే, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, బేజ్ అండ్ వైట్. ఇటు సైడ్ ఉన్న 3 ప్యాంట్స్ విచ్ ఆర్ టువర్డ్స్ వైట్. వీటి మీద ఏ కలర్ టాప్ వేసినా ఆ కలర్ ఇంటెన్సిటీ అండ్ బ్యూటీ పెరుగుద్ది. అర్థం కావడానికి అనాలజీ చెప్తామమ్మా. నోట్బుక్స్ వైట్ కలర్ లో ఉంటాయి, వాటి మీద ఏ ఇంక్ అయినా మంచిగా కనిపించడానికి. అంబులెన్సెస్ వైట్ కలర్ లో ఉంటాయి, వాటి మీద ఉన్న అక్షరాలు జనాలకు క్లియర్ గా కనిపించడానికి. అండ్ పొలిటీషియన్స్ కూడా వైట్ ఆన్ వైట్ వేయడం వల్ల ఆ వైట్ కలర్ పక్కన ఉన్న వాళ్ళ ఫేస్ జనాలకు చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఏ డీవియేషన్స్ లేకుండా మన ఫోకస్ వాళ్ళ ఫేస్ మీదకి వెళ్తుంది. సో వైట్ ఆర్ ఇట్ సైడ్ ఉన్న 3 ప్యాంట్స్ మీద ఏ కలర్ టాప్ వేసినా ఆ కలర్ యాంప్లిఫై ఆర్ హైలైట్, అదే టోన్ అప్ అవుతుంది. దానికి కాంట్రడిక్షన్ గా ఇట్ సైడ్ ఉన్న 3 ప్యాంట్స్ విచ్ ఆర్ టువర్డ్స్ బ్లాక్, వీటి మీదకి ఏ కలర్ టాప్ వేసినా ఆ టాప్ కలర్ డల్, అదే టోన్ డౌన్ అవుతుంది. అందుకే ప్రశాంత్ నీల్ మూవీస్ మొత్తం బ్లాక్ ఉంటాయి కాబట్టి వేరే ఏ కలర్స్ అంత సిగ్నిఫికెంట్ గా కనిపించవు. సో బంగారం, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ టాప్ ఒకవేళ క్యూట్ పేస్టల్ కలర్ ఉన్నా ఆర్ అ గుడ్ యూనిక్ కలర్ విచ్ మేబీ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్, ఆర్ మీరు మీ టాప్ ని హైలైట్ చేద్దాం అనుకుంటే కింద ఈ 3 ప్యాంట్స్ ప్రిఫర్ చేయండి. అండ్ మీ టాప్ రెగ్యులర్ డార్క్ కలర్ ఆర్ హైలీ సాచురేటెడ్ షేడ్స్, అదే కలర్ చటాక్ అని కొట్టే కలర్స్ ఉంటే కింద ఈ 3 ప్యాంట్స్ ప్రిఫర్ చేయండి. అంత పవర్ ఉందారా కలర్స్ కి? కలర్ కాంబినేషన్స్ కి అంత పవర్ లేకపోతే సెలబ్రిటీస్ కి స్టైలిస్ట్లు ఉండరు. నన్ను వెతుక్కుంటూ వచ్చి మీరు ఫాలో కొట్టేవారు కాదు. నేను కలర్ కాంబినేషన్స్ గురించి అడిగి సతాయించే ఫ్రెండ్ గాడికి రీల్ పంపి, నువ్వు కూడా సేవ్ చేసుకో, ఫ్యూచర్ లో డౌట్ వస్తే మళ్ళీ చూసుకో, మంచి బట్టలు వేసుకో. ఇట్లా షర్ట్ ప్యాంటే కాకుండా మీ ఓవరాల్ అవుట్ఫిట్ లో కలర్ కాంబినేషన్స్ ఎట్లా సెట్ చేయాలో పార్ట్ 2 వీడియో చేస్తా, అదిరిపోద్ది. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ నచ్చుంటే ఏం చెప్పావురా కామెంట్ చేయండి.